భయంకరమైన గాలి కాలుష్యంతో దేశ రాజధాని న్యూఢిల్లీ భయపెడుతుంది. దీపావళికి ముందు 6 రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఉన్న గాలి కాలుష్యం దీపావళి తర్వాతి రోజు డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే న్యూఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్ గా మారిపోయింది. ప్రమాదకర స్థాయి నుంచి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 38 ప్రాంతాలలో 34 ప్రదేశాలు రెడ్ జోన్లో ఉన్నట్లుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రకటించారు. గాలి నాణ్యతల సూచి AQI సరాసరి 531 పాయింట్లకు చేరుకుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులైతే హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని నరేలాలో AQI 551గా చూపిస్తుంది. అశోక్ విహార్లో AQI 493గా ఉంది. ఆనంద్ విహార్లో 394గా ఉంటే ఢిల్లీకి ఆనుకొని ఉండే నోయాడాలో AQI 369గా ఉంది. గజియాబాద్లో 402గా బోర్డులో కనిపిస్తుంది. వాస్తవానికి AQI 400 పాయింట్లు దాటితేనే అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు 600కు చేరువగా ఉంది గాలి కాలుష్యం. న్యూఢిల్లీలో తాజాగా ఉన్న గాలి కాలుష్యం తీవ్రత చూస్తే ఆరోగ్యంగా ఉన్న వారిని సైతం రోగాల బారిన పడేసే పరిస్థితి. అందుకే బయటకు రావద్దని వైద్యులైతే సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు ఇంటి పట్టునే ఉండాలని హితవు పలుకుతున్నారు వైద్యులు. అనారోగ్యంతో బాధపడేవారు, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు, ఉపరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కాలుష్యం ప్రాణాలు తోడేస్తుందని హెచ్చరిస్తున్నారు. భయంకరమైన గాలి కాలుష్యంతో దేశ రాజధాని న్యూఢిల్లీ భయపెడుతుంది. దీపావళికి ముందు 6 రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఉన్న గాలి కాలుష్యం దీపావళి తర్వాత రోజు డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే న్యూఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్ గా మారిపోయింది. ప్రమాదకర స్థాయి నుంచి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. అంటే నిజానికి ఢిల్లీ అంటేనే ఎయిర్ పొల్యూషన్ తో ఎప్పటికీ సతమతం అవుతూ ఉంటది. అట్లాంటి దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మొత్తం కూడా రెడ్ జోన్ దాకింది. దీపావళి వేడుకల తర్వాత గాలి కాలుష్యం మొత్తం కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకుంది. డాక్టర్లు కూడా ఎవరు బయటకు రావద్దు, ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 7 గంటల టైంకే మొత్తం AQI లో చూసుకుంటే కనుక 347 పాయింట్లకు పెరిగిపోయింది. చాలా వెరీ పూర్ కేటగిరీలో గాలిలో ఉన్నటువంటి నాణ్యత అయితే కొనసాగుతోంది. సో ఇది చాలా ప్రమాదకరం అంటూ కూడా ఇప్పటికే CPCB అంటే కాలుష్యానికి సంబంధించినటువంటి నియంత్రణ మండలి కూడా చెప్పడం జరిగింది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్ళు, ముక్కు, గొంతులో మంట రావడం, దురద సమస్యలు కూడా వస్తున్నాయి. మాస్క్ ధరించాలంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. పోయిన సంవత్సరం కంటే కూడా గతేడాది దీపావళి తర్వాత రోజు ఉదయం చూసుకుంటే గనక 296 IQI ఉంటే గనక ఈసారి మాత్రం 347కు పెరిగిందంటే ఇంకా క్రాకర్స్ యొక్క ఆ పొల్యూషన్ పొగ మాత్రం భారీగా పెరిగిందని చెప్పాలి. నిన్న సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో AQI చూసుకుంటే 345గా ఉంది. అంటే ఇది వెరీ పూర్ కేటగిరీ అన్నట్టు. సో రాత్రి నుంచి బాణసంచాల మూతలతోటి గాలి నాణ్యత చాలా టూ మచ్ గా క్షీణించిపోయింది. పర్యావరణ పరిరక్షణ గాని, ప్రజల ఆరోగ్యాన్ని గాని దృష్టిలో ఉంచుకొని ఏడాది అక్టోబర్ 15వ తారీఖు నాడు కూడా సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చడాన్ని మాత్రమే అనుమతి ఇచ్చిన విషయం కూడా తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను మాత్రం ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్య తీవ్రత మాత్రం
చాలా ఎక్కువ పెరిగిందని చెప్పాలి. పోయిన 6 రోజులుగా చూసుకుంటే గనక ఢిల్లీలో కాలుష్యం చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే గనక 0 to 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని, అదే 100 నుంచి 200 మధ్యలో ఉంటే గనక నాణ్యత మొత్తం కూడా కొంత అంటే మీడియం గా ఉన్నట్టు. ఇక 200 దాటిందంటే గనక అది చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. అది కూడా 200 దాటి సరే 400 వరకు ఉంటే మాత్రం చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది 300 దాటింది కాబట్టి చాలా డేంజర్ బెల్స్ మాత్రం మోగుతున్నాయి ఢిల్లీ మొత్తం కూడా. ఎవరు కూడా పిల్లలు గాని పెద్దలు గాని బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితులు అయితే తప్ప రావద్దు, లేదంటే మాస్కులు ధరించి రావాలంటూ కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.